వెల్కమ్ టు టీపీ స్టడీస్. మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం డైలీ మనకి రీజనింగ్ నుండి అర్థమెటిక్ నుండి టీపీ స్టడీస్లలో మనకి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాం కదా. ఆ వీడియోస్ భాగంలోనే ఈరోజు కూడా రీజనింగ్ సెక్షన్ నుండి పజిల్స్ టాపిక్లో మనకి పజిల్ని అలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా చేయాలని చూద్దాం ఒకసారి. ఓకేనా? సరే, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్కి రావాలనుకుంటే ఇక్కడ మనకాడ ఆఫ్లైన్ కోచింగ్ కూడా అవైలబుల్లో ఉంది. లేదు ఎవరన్నా లాంగ్లో ఉండి మనకి ఆఫ్లైన్ రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైతే మటుకు ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ. ఓకేనా? ఆఫ్లైన్ కోర్సెస్కి రావాలనుకునే వాళ్ళకైతే మటుకు ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి మనకి కడపలో టర్నింగ్ పాయింట్ బ్యాంక్ కోచింగ్ సెంటర్లో ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. బ్యాంక్స్కైనా, రైల్వేకైనా, ఎస్ఎస్సికైనా. ఎవరన్నా ఆఫ్లైన్ కోచింగ్కి రావాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా రావచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్లైన్ కోర్సెస్కి రాలేమనే పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే మటుకు ఆన్లైన్ క్లాసెస్లో కూడా మీరు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ కోర్సెస్ కూడా పర్చేజ్ చేసుకొని మీరు వింటూ ఉండొచ్చు. బట్ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ అవైలబుల్లో ఉన్నాయంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ప్లే స్టోర్లోకి వెళ్ళి ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు కావాల్సినటువంటి బ్యాంక్ అయినా కావచ్చు, బ్యాంక్ కోర్సెస్ అయినా కావచ్చు, ఎస్ఎస్సి కోర్సెస్ అయినా కావచ్చు, రైల్వే కోర్సెస్ అయినా కావచ్చు, హైకోర్టు కోర్సెస్ అయినా కావచ్చు, ఏది కావాలంటే అది మీకు అవైలబుల్. అన్ని కోర్సు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. మీరు ఏ కోర్సు ఏదైతే అవసరం అనుకుంటానో ఆ కోర్స్ ఈజీగా పర్చేజ్ చేసుకొని మీరు ఆన్లైన్లో కూడా క్లాసెస్ విని ఈ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు మన క్లాస్లో భాగంగా పజిల్స్ టాపిక్ నుండి ఒక పజిల్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఆ పజిల్ కొంచెం మనం ఫాస్ట్గా చేయాలంటే ఫాస్ట్ రీడింగ్ ఉండాలి, మనం రాయడం కూడా కొద్దిగా ఫాస్ట్గా రాస్తూ ఉండాలి, ఆ అనాలిసిస్ కూడా ఫాస్ట్గా అనాలిసిస్ చేస్తూ క్లియర్ అరేంజ్మెంట్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక పజిల్ ఎలా ఇస్తున్నాడు చూడండి. 8 బాక్సెస్ అన్నాడు. PQRSTUV and W were placed in an almirah of 8 సెల్ఫ్స్ అన్నాడు. అంటే ఒక అల్మిరాలో ఉన్నటువంటి 8 సెల్ఫ్లలో ఆ 8 బాక్సెస్ని అరేంజ్మెంట్ చేస్తున్నాడు అన్నాడు. అవి ఎలా అరేంజ్మెంట్ చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ అరేంజ్మెంట్ క్లియర్గా కూడా చూడండి ఎలా ఇస్తున్నాడు. ద బాటమ్ సెల్ఫ్ వాజ్ నెంబర్డ్ 1 అన్నాడు. బాటమ్ సెల్ఫ్లో కంపల్సరీగా నెంబర్ 1 అంటున్నాడు. అండ్ ద టాప్ మోస్ట్ సెల్ఫ్ వాజ్ నెంబర్డ్ 8 అన్నాడు. టాప్ మోస్ట్ సెల్ఫ్ వచ్చేసరికి నెంబర్ 8 ఉండాలి, బాటమ్ మోస్ట్ సెల్ఫ్ వచ్చేసరికి నెంబర్ 1 ఉండాలి. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ దీస్ బాక్సెస్ కంటైన్డ్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ షుగర్. అంటే ప్రతి బాక్స్లో కూడా డిఫరెంట్ కంటైన్స్ ఆఫ్ షుగర్ క్వాంటిటీ ఇస్తున్నాడు. అంటే ఒక బాక్స్లో షుగర్ క్వాంటిటీ 25 kg ఉంటే ఇంకొక బాక్స్లో 20 kg, ఇంకొక బాక్స్లో 17 kg, అనదర్ బాక్స్లో 10 kg, అనదర్ బాక్స్ 8 kg, మరలా 5 kg, 2 kg అండ్ 1 kg. బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే వరుసగా అయితే తీసుకోకూడదు, ఎలా అంటే అలా అరేంజ్మెంట్ చేయాలి అంటున్నాడు. ఇప్పుడు మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ రీడ్ చేసిన తర్వాత మనకు అర్థమైనది ఏంటంటే మొత్తం 8 బాక్సెస్ ఉన్నాయి అన్నాడు. ఆ 8 బాక్సెస్ నేమ్స్ కూడా ఇస్తున్నాడు. అయితే 8 బాక్సెస్ని ఎక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాడంటే ఒక అల్మిరాలో ఉన్నటువంటి 8 సెల్ఫ్స్లలో అరేంజ్మెంట్ చేస్తున్నాడు. ఈ సెల్ఫ్స్ యొక్క ఆర్డర్ కూడా ఎలా ఇస్తున్నాడంటే బాటమ్ మోస్ట్ సెల్ఫ్ వచ్చేసరికి నెంబర్ 1 అని ఇస్తున్నాడు, టాప్ మోస్ట్ సెల్ఫ్ వచ్చేసరికి నెంబర్ 8 ఇస్తున్నాడు. ఈచ్ బాక్స్ యొక్క వెయిటేజ్ కూడా ఇస్తున్నాడు. ఆ వెయిటేజ్ కూడా మనకి క్లారిటీగా ఇస్తున్నాడు. బట్ బాక్స్ 1లో 25 kg, బాక్స్ 2లో 20 kg అలా ఆర్డర్ ప్రకారంగా తీసుకోవద్దు. అదే బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని ఇస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫస్ట్ మనం ఇక్కడ రాద్దాం. చూడండి, మొత్తం ఎన్ని బాక్సెస్ ఎన్ని సెల్ఫ్స్ అనేవి ఎలా రాద్దాం. ఇక్కడ టాప్ మోస్ట్ సెల్ఫ్ వచ్చేసరికి నెంబర్ 1 అన్నాడు, టాప్ మోస్ట్ సెల్ఫ్ ఈజ్ నెంబర్ 8 అన్నాడు, బాటమ్ మోస్ట్ సెల్ఫ్ ఈజ్ నెంబర్ 1 అన్నాడు కదా. ఇప్పుడు ఎలా రాస్తారంటే 8th, 7th, 6th, 5th, 4th, 3rd, 2nd, 1.
బాటమ్ మోస్ట్ సెల్ఫ్ నెంబర్ 1, దాని అబోవ్లో నెంబర్ 2, దాని అబోవ్లో నెంబర్ 3, మరల అబోవ్ నెంబర్ 4, అబోవ్ నెంబర్ 5, అబోవ్ నెంబర్ 6, అబోవ్ నెంబర్ 7, టాప్ మోస్ట్ సెల్ఫ్ ఈస్ నెంబర్ 8 ఇస్తున్నాడు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ప్లేస్లో ఏం రాస్తున్నానంటే బాక్స్ నేమ్స్ రాద్దాం. ముందు ఫస్ట్ పొజిషన్లో బాక్స్ నేమ్స్ రాయండి. ఇక్కడ బాక్స్ నేమ్స్ అంటే PQRSTU అని ఇచ్చాడు కదా, ఆ నేమ్స్ ఈ ప్లేస్లో రాద్దాం. సెకండ్ కాలంలో ఏం రాస్తారంటే వెయిట్ ప్రతి బాక్స్ యొక్క వెయిట్ ఇస్తున్నారు చూడండి. 1 kg, 2 kg, 5 kg, 10 kg, 20 kg, 25 kg అని కేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఆర్డర్ ప్రకారంగా రాద్దాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి బాక్స్ నేమ్స్ రాస్తా, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి ఆ బాక్సెస్ యొక్క వెయిటేజ్ రాద్దాము. ఓకేనా. ఇది వాడిచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం డయాగ్రామ్ డ్రా చేయడము. అయితే దీన్ని బట్టి సెకండ్ పారాగ్రాఫ్లో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా రీడ్ చేస్తూ పాయింట్స్ వైజ్గా రాసిన తర్వాత అరేంజ్మెంట్ కంప్లీట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమన్నాడంటే బాక్స్ వి was placed at one of the even numbered shelves and contained 17 kg of sugar అంటున్నారు చూడండి. అంటే బాక్స్ వి అనేది ఏ టైప్ ఆఫ్ సెల్ఫ్లో ఉండాలంటే వన్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్డ్ సెల్ఫ్ అన్నాడు. ఈవెన్ నెంబర్డ్ సెల్ఫ్స్ అంటే ఏమేమంటాయి, సెకండ్ కానీ, ఫోర్త్ కానీ, సిక్స్త్ కానీ, ఎయిత్ కానీ, ఈ 4 సెల్ఫ్స్లలో ఏ సెల్ఫ్లో అయినా కూడా బాక్స్ వి రావచ్చు. అయితే బాక్స్ వి యొక్క వెయిటేజ్ ఎంత ఇస్తున్నాడంటే 17 kg అన్నాడు. దీన్ని నేను పాయింట్ నెంబర్ 1గా రాస్తున్నా. బాక్స్ వి అనేది ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో రావాలి. దాని యొక్క వెయిటేజ్ ఎంత అంటే 17 kg. ఇది ఏ ఫ్లోర్ ఉండాలంటే ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అంటే 4 ఫ్లోర్స్ వస్తాయి కాబట్టి ఏ ఫ్లోర్లో అరేంజ్మెంట్ చేయాలనో తెలియదు కాబట్టి ఒక పక్కన రాస్తున్నా పాయింట్ 1. ఓకేనా. ఈవెన్ ఫ్లోర్ అంటే ఏదర్ సెకండ్ ఫ్లోర్లో ఉండొచ్చు, లేదా 4th ఫ్లోర్ అయినా ఉండొచ్చు, లేదా 6th ఫ్లోర్ అయినా ఉండొచ్చు, లేదంటే 8th ఫ్లోర్ అయినా ఉండొచ్చు అని దాని అర్థం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ కూడా చూడండి. The box which was placed on a 6th shelf contained 10 kg of sugar. అంటే 6th సెల్ఫ్ ఏదైతే ఉందో ఆ 6th సెల్ఫ్లో ఉన్నటువంటి బాక్స్ యొక్క వెయిటేజ్ ఎంత ఇస్తున్నాడంటే 10 kg ఇస్తున్నాడు. ఇక్కడ 6th సెల్ఫ్ అంటే ఇది, ఇక్కడ బాక్స్ ఏది ఉందో మనకు తెలియదు, బట్ ఆ ప్లేస్లో ఉండే వెయిటేజ్ ఎంత ఇస్తున్నాడంటే 10 kg ఆఫ్ షుగర్. అంటే 6th సెల్ఫ్లో ఏ బాక్స్ అయితే ఉంటుందో ఆ బాక్స్ యొక్క వెయిటేజ్ 10 kg ఆఫ్ షుగర్ అన్నాడు. చూద్దాం నెక్స్ట్ పాయింట్ కూడా చూడండి. ఇక్కడ బాక్స్ క్యూ వాజ్ ప్లేస్డ్ immediately below the box which contained 8 kg of sugar and immediately above the box which contained 2 kg of sugar అన్నాడు. అంటే ఏమని ఇక్కడ బాక్స్ క్యూ వాజ్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ బిలో ద బాక్స్ అన్నాడు. అంటే బాక్స్ క్యూ అనేది దేనికి ఇమ్మీడియట్లీ బిలోలో ఉండాలి అంటే విచ్ కంటైనడ్ 8 kg ఆఫ్ షుగర్. 8 kg ఆఫ్ షుగర్ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో దీనికి ఇమ్మీడియట్లీ బిలోలో బాక్స్ క్యూ ఉండాలి అంట. 8 kg షుగర్ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్కి ఇమ్మీడియట్లీ బిలోలో బాక్స్ క్యూ ఉండాలి. అదేవిధంగా ఇమ్మీడియట్లీ అబోవ్ ద బాక్స్ విచ్ కంటైనడ్ 2 kg ఆఫ్ షుగర్ అన్నాడు. ఆ 2 kg ఆఫ్ షుగర్ ఏ బాక్స్ అయితే ఉంటుందో ఆ బాక్స్కి ఇమ్మీడియట్లీ అబోవ్లో బాక్స్ క్యూ ఉండాలి అంటున్నాడు. అంటే బాక్స్ క్యూ యొక్క పొజిషన్ ఎలా ఉండాలి అన్నాడంటే 8 kg షుగర్ వెయిట్ ఉన్నటువంటి బాక్స్కి ఇమ్మీడియట్లీ బిలోలో ఉండాలి. 2 kg వెయిట్ ఉన్నటువంటి బాక్స్కి ఇమ్మీడియట్లీ అబోవ్లో క్యూ ఉండాలి. అంటే క్యూకి ఇమ్మీడియట్లీ అబోవ్లో 8 kg ఆఫ్ షుగర్ వెయిట్ ఉండే బాక్స్ రావాలి. క్యూకి ఇమ్మీడియట్లీ బిలోలో 2 kg ఆఫ్ షుగర్ వెయిట్ ఉన్నటువంటి బాక్స్ అయితే రావాలి అంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ బాక్స్ ఆర్ వాజ్ నాట్ ద లైటెస్ట్ అన్నాడు. ఆ ఆర్ యొక్క వెయిటేజ్ అనేది లైటెస్ట్ వెయిట్ కాకూడదు. అంటే బాక్స్ ఆర్ యొక్క వెయిట్ అనేది లైటెస్ట్ వెయిట్ అంటే ఇక్కడ వెయిటేజ్ చూడండి 1 kg ఆఫ్ షుగర్ ఈజ్ లైటెస్ట్ వెయిట్. ఆర్ యొక్క వెయిట్ అయితే 1 kg ఉండకూడదు. నెక్స్ట్ అండ్ బాక్స్ యూ వాజ్ ద హెవియెస్ట్ అన్నాడు చూడండి. ఆ బాక్స్ యూ ఏదైతే ఉందో దాని యొక్క వెయిటేజ్ హెవియెస్ట్ వెయిటేజ్ రావాలి. ఆ బాక్స్ యూ వెయిటేజ్ హెవియెస్ట్ వెయిటేజ్ చూడండి. ఇక్కడ 25, 20, 17, 10, 8, 5, 2, 1 అన్నాడు. వీటిలో హెవియెస్ట్ వెయిట్ ఉన్నటువంటి నెంబర్ ఏదంటే 25 kg. బాక్స్ యూ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 kg ఉండాలి. నెక్స్ట్ వన్
బాక్స్ ఆర్ వాజ్ ప్లేస్డ్ అబౌవ్ ద సెల్ఫ్ ఆన్ విచ్ బాక్స్ యూ వాజ్ ప్లేస్డ్. అంటే మన ఈ బాక్స్ ఆర్ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలంటే బాక్స్ ఆర్ వాజ్ ప్లేస్డ్ అబౌవ్ ద సెల్ఫ్ ఆన్ విచ్ బాక్స్ యూ వాజ్ ప్లేస్డ్. అంటే బాక్స్ యూ ఎక్కడైతే ఉంటుందో దానికి అబౌవ్లో బాక్స్ ఆర్ ఉండాలి. నెక్స్ట్ బట్ నాట్ ఆన్ ద ఈవెన్ నెంబర్ సెల్ఫ్ అన్నాడు. అంటే బట్ నాట్ అంటే ఆర్ ఈజ్ నాట్ అన్ ఈవెన్ నెంబర్డ్ సెల్ఫ్. అంటే ఈవెన్ నెంబర్ సెల్ఫ్లో రాదు అంటే దాని అర్థం ఏమని, ఆడ్ నెంబర్ సెల్ఫ్లో ఉండాలి అని. బాక్స్ ఆర్ అనేది ఈవెన్ నెంబర్ సెల్ఫ్లో రాకూడదు అంటే దాని అర్థం ఆడ్ నెంబర్ ఆఫ్ సెల్ఫ్లో ఉండాలి. అంటే యూ కన్నా అబౌవ్లో ఏదో ఒక ఆడ్ నెంబర్ సెల్ఫ్లో ఎవరు ఉన్నారంటే బాక్స్ ఆర్ ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాక్స్ పి కంటైన్డ్ 20 kg ఆఫ్ షుగర్ అండ్ వాజ్ ప్లేస్డ్ ఐదర్ అట్ ద టాప్ ఆర్ బాటమ్ సెల్ఫ్ అన్నాడు. అంటే పి యొక్క వెయిటేజ్ 20 kg వెయిటేజ్ ఉండాలి. అయితే పి అనేవాడు ఏ పొజిషన్లో ఉండాలంటే ఏదర్ టాప్ పొజిషన్ అయినా ఉండొచ్చు లేదా బాటమ్ పొజిషన్ అయినా ఉండొచ్చు అంటున్నాడు. ఇక్కడ 6th పాయింట్ తీసుకుంటే పీస్ వెయిటేజ్ 20 kg. అయితే వీడు ఏదర్ ఫస్ట్ పొజిషన్ కావచ్చు లేదంటే 8th పొజిషన్, ఈ రెండిట్లలో ఏదైనా ఉండొచ్చు. అంటే బాటమ్ ప్లేస్లో అయినా ఉండొచ్చు లేదంటే టాప్ ప్లేస్లో అయినా ఉండొచ్చు అని. నెక్స్ట్ దేర్ ఆర్ 3 boxes బిట్వీన్ బాక్స్ యూ అండ్ బాక్స్ ఎస్. బాక్స్ యూకి బాక్స్ ఎస్కి మధ్యలో 3 places ఉండాలి. అండ్ బాక్స్ ఎస్ వాజ్ ప్లేస్డ్ బిలో ద సెల్ఫ్ ఆన్ విచ్ బాక్స్ యూ వాజ్ ప్లేస్డ్ అన్నాడు. చూడండి ఇక్కడ బాక్స్ యూకి బాక్స్ ఎస్కి మధ్యలో 3 places గ్యాప్ ఉండాలి. అయితే బాక్స్ ఎస్ వాజ్ ప్లేస్డ్ బిలో ద సెల్ఫ్ ఆన్ విచ్ బాక్స్ యూ వాజ్ ప్లేస్డ్. అంటే బాక్స్ యూ అనేది ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో దానికి బిలోలో బాక్స్ ఎస్ ఉండాలి అన్నాడు. అయితే యూకి ఎస్కి మధ్యలో ఎన్ని గ్యాప్స్ రావాలంటే 3 gaps రావాలి అని ఇస్తున్నారు. చూడండి సపోజ్ యూ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, 1 2 3 ఇక్కడ ఎస్ రావాలి. మళ్ళీ వాడు ఏమన్నాడంటే బాక్స్ ఎస్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద బిలో ఆఫ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బాక్స్ యూ అన్నాడు. బాక్స్ యూ ఎక్కడైతే ప్లేస్ అయ్యిందో దానికి బిలోలో బాక్స్ ఎస్ రావాలి. అయితే బాక్స్ యూకి బాక్స్ ఎస్కి మధ్యలో ఎన్ని ప్లేసెస్ ఉండాలి అంటే 3 places ఉండాలి అన్నాడు. అప్పుడు యూ డాష్ 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 ఎస్గా రాయొచ్చు అని. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, టీ వాజ్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ద బాక్స్ విచ్ వాజ్ హెవీయెస్ట్ అన్నాడు. అంటే ఏమని, టీ వాజ్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ద బాక్స్ విచ్ వాజ్ హెవీయెస్ట్. హెవీయెస్ట్ వెయిట్ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో, హైయెస్ట్ వెయిట్ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో దానికి ఇమ్మీడియట్లీ అబౌవ్లో ఎవరు ఉండాలంటే బాక్స్ టీ ఉండాలి అన్నాడు. మనకి హెవీయెస్ట్ వెయిట్ ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే యూ అని ఇస్తున్నాడు. చూడండి ఆల్రెడీ ఆ యూ ఈజ్ ద హెవీయెస్ట్ వెయిట్ అని ఇస్తాడు. ఆ యూ యొక్క వెయిట్ ఎంత అంటే 25 kg. యూకి ఇమ్మీడియట్లీ అబౌవ్లో ఎవరు ఉండాలంటే టీ ఉండాలి. టీ వాజ్ ప్లేస్డ్ అబౌవ్ ద బాక్స్ విచ్ వాజ్ హెవీయెస్ట్ అన్నాడు. చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ యూ డాష్ డాష్ ఎస్ రాసినప్పుడు యూ యొక్క వెయిటేజ్ 25 kg అనుకుంటే ఆ హెవీయెస్ట్ వెయిట్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఇమ్మీడియట్లీ అబౌవ్లో ఎవరు ఉంటాడంటే టీ ఉంటాడు. యూకి ఇమ్మీడియట్లీ అబౌవ్లో ఎవరు ఉండాలంటే టీ ఉండాలి. నెక్స్ట్ వాడు ఇచ్చిన పారాగ్రాఫ్ అంతా నీట్గా రీడ్ చేస్తూ మనం ఒక స్టేట్మెంట్స్ వైజ్గా రాసాం. చూడండి ఈ స్టేట్మెంట్స్ని మనం కరెక్ట్గా అనాలసిస్ చేస్తూ అరేంజ్మెంట్ చేయాలి. ఆ అరేంజ్మెంట్ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉండేటట్టు చూద్దాం ఒకసారి. మనకు ఆల్రెడీ ఇక్కడ యూ కన్నా అబౌవ్లో ఎవరు ఉండాలంటే ఆర్ అనే ఉండే పాయింట్ ఉన్నారు. చూడండి యూ కన్నా అబౌవ్లో ఆర్ ఉండాలి. బట్ ఏ ఫ్లోర్లో ఉండాలంటే ఆడ్ నెంబర్ ఫ్లోర్ రావాలి. ఆ యూకి అబౌవ్లో ఏదో ఒక ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఆర్ ఉంటాడు. యూ యొక్క వెయిటేజ్ 25 kg కాబట్టి దాన్ని ఆల్రెడీ ఇక్కడ అరేంజ్మెంట్ సైడ్ రాస్తున్నాము. తర్వాత పి అనేవాడు ఎదుర బాటమ్ ప్లేస్లో అయినా ఉండొచ్చు లేదంటే టాప్ ప్లేస్లో అయినా ఉండొచ్చు. వి వెయిటేజ్ ఇస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు ఈ ఆర్డర్ రావాలి. ఆర్ యొక్క వెయిటేజ్ లోయెస్ట్ వెయిట్ అయితే కాకూడదు అని ఇస్తున్నాడు. చూద్దాం ఇంకా అరేంజ్మెంట్. బట్ యూ కన్నా అబౌవ్లో ఆర్ ఉండాలి కాబట్టి ఆ పాయింట్ తీసుకొని చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ టీ యూ డాష్ డాష్ ఎస్ అంటే ఎంతమంది వచ్చారో చూడండి. 1 2 3 4 5 6 మెంబర్స్ వచ్చారు. ఈ 6 మెంబర్స్లలో యూ కన్నా అబౌవ్లో ఏదో ఒక ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఆర్ ఉండాలి. బట్ యూకి ఇమ్మీడియట్లీ అబౌవ్లో టీ ఉన్నాడు కాబట్టి టీ కన్నా అబౌవ్లో ఆర్ రాద్దాం. టీ కన్నా అబౌవ్లో ఆర్ రాయండి. బట్ ఆర్ అనేవాడు ఏ ఫ్లోర్లో ఉండాలంటే ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఉండాలి. బట్ ఇక్కడ వరకు ఎంతమంది ఉన్నారు చూడండి. బాటమ్ నుండి చూస్తే టాప్ వరకు 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు.
ఆ 7 అనేది ఆడ్ నెంబర్ ఫ్లోరే కాబట్టి మనకి బాటమ్ ఫ్లోర్లో ఎస్ తీసుకున్నాము అనుకోండి, బాటమ్ ఫ్లోర్లో ఎస్ తీసుకుంటే 1 2 3 గ్యాప్స్ తర్వాత ఇక్కడ యూ వస్తాడు, ఇక్కడ టీ వస్తాడు, ఇక్కడ ఆర్ వస్తాడు. ఆర్ అనేవాడు ఆడ్ నెంబర్ ఫ్లోరే చూడండి, ఆర్ ఈజ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ కాబట్టి ఆర్ ఇక్కడ రావడం అనేది కరెక్ట్ అవుతుంది. లేదా మనం ఎస్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 గ్యాప్స్ తర్వాత ఇక్కడ యూ ఇక్కడ టీ తీసుకుంటే ఇక్కడ ఆర్ రాయించిన ఆర్ రాయలేం కాబట్టి, ఎందుకంటే ఆర్ అనేవాడు ఆడ్ నెంబర్ ఫ్లోర్లో రావాలి, బట్ మనం ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అవుతుంది. అప్పుడు ఎస్ అనేవాడు మస్ట్ ఆన్సర్కి ఏ ప్లేస్లో రావాలి అంటే ఆ లోయెస్ట్ పొజిషన్లో మాత్రమే ఎస్ తీసుకుంటే మేబీ కరెక్ట్ ఆన్సర్ రావచ్చు. చూద్దాం. ఇక్కడ లోయెస్ట్ పొజిషన్లో ఎస్ తీసుకున్నామే అనుకోండి, ఎస్ కానీ అబోవ్లో 3 గ్యాప్స్ 1 2 3 గ్యాప్స్ తర్వాత ఇక్కడ ఎవరు ఉంటాడంటే యూ వెయిటేజ్ ఎంత ఇస్తున్నాడంటే 25 kg. ఆ యూ కన్నా జస్ట్ అబోవ్లో ఎవరు ఉండాలంటే టీ ఉండాలి. ఆ యూ కన్నా అబోవ్లో ఏదో ఒక ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఎవరు ఉండాలన్నాడంటే ఆర్ ఉండాలి అన్నాడు చూడండి. యూ కన్నా అబోవ్లో మనకి 7th ఫ్లోర్ 8th మాత్రం ఉంది, 7th నెంబర్ 8th నెంబర్. ఈ రెండిట్లలో ఆడ్ నెంబర్ ఏదంటే 7th కాబట్టి ఈ ప్లేస్లో మస్ట్ అండ్ సిటీగా ఎవరు ఉండొచ్చు అంటే ఆర్ ఉండొచ్చు. మనకి ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారు చూడండి, ఇక్కడ పీస్ పొజిషన్ ఎక్కడ ఉండాలంటే ఎయిదర్ లోయెస్ట్ కానీ లేదా టాప్ కానీ ఉండొచ్చు. అంటే పీ పొజిషన్ ఎయిదర్ బాటమ్ ఆర్ టాప్ అని. మనకి ఇప్పుడు వచ్చిన అరేంజ్మెంట్లో బాటమ్ ప్లేస్లో ఎవరు ఉన్నాడంటే ఎస్ ఉన్నాడు కాబట్టి ఇంకా మస్ట్ ఆన్సర్డ్గా పీ అనోడు ఏ ప్లేస్లో రావాలంటే టాప్ ప్లేస్లో రావాలి. పీ ఈజ్ అయిన టాప్ ప్లేస్ తీసుకుంటే పీ యొక్క వెయిటేజ్ కూడా 20 kg అని వెయిటేజ్ ఇస్తున్నారు చూడండి. పీ వెయిటేజ్ 20 kg. అరేంజ్మెంట్ వచ్చేసరికి ఎయిదర్ బాటమ్ ఆర్ టాప్ అన్న, బట్ బాటంలో ఎస్ వచ్చిన్నాడు కాబట్టి కంపల్సరీగా పీ అనోడు టాప్ ప్లేస్లోనే రావాలి. పీ యొక్క వెయిటేజ్ కూడా రాస్తున్నా. పీ వెయిటేజ్ 20 kg, ఆర్ తెలియదు, టీ వెయిటేజ్ 10 kg, యూ వెయిటేజ్ 25 kg. ఇంకా రిమైనింగ్ పాయింట్స్ ఏమనేది చూడండి ఒకసారి. దిస్ పాయింట్ కంప్లీటెడే, దిస్ పాయింట్ కంప్లీటెడే, దిస్ పాయింట్ కంప్లీటెడే. ఇంక ఈ 3 పాయింట్స్ గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ 8 kg, క్యూ 2 kg అని అరేంజ్మెంట్ చేయగలిగితే సరిపోతుంది. వి 17 kg ఈవెన్ నెంబర్ రావాలి. ఆర్ అనేవాడు 1 kg కాకూడదు అని ఇస్తున్నాడు. ఆర్ ఆల్రెడీ ఇక్కడ వచ్చినాడు కాబట్టి వీడు 1 kg రాకూడదు, దాన్ని లెఫ్ట్లో రాస్తున్నా. 1 kg ఉండకూడదు వాడి ప్లేస్లో. అయితే ఇప్పుడు మనకి 1 2 3 ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి చూడండి. ఈ 3 ప్లేసెస్లో మనం 8 క్యూ 2ని అరేంజ్మెంట్ తీసుకున్నాము అనుకోండి. చూద్దాం ఒకసారి. ఇక్కడ 8 క్యూ 2 తీసుకుంటే మనకి మిగిలింది ఎవరంటే వి యొక్క వెయిటేజ్ ఎంత ఇస్తున్నాడంటే 17 kg అన్నాడు. ఇక్కడ 8 రాశారనుకోండి, సపోజ్ ఇక్కడ 8 ఇక్కడ 2 రాస్తే ఇక్కడ ఎవరు రాస్తాం మనం క్యూ రాస్తాం. బట్ వి వచ్చే ఛాన్స్ ఉంటే ఇక్కడ మాత్రం ఈ రెండిట్లలోనే వి రావాలి. బట్ ఈ వి యొక్క వెయిటేజ్ కూడా ఎంత ఇస్తున్నాడంటే 17 kg అని ఇస్తున్నాడు. అప్పుడు వీని ఇక్కడ తీసుకుంటే ఆల్రెడీ వి ప్లేస్లో ఎంత ఉంది 8 kg ఉంది, 17 kg రాయలేము, రాంగ్ ఆన్సర్ అవుతుంది. వీని ఇక్కడ తీసుకున్నా కూడా 17 kg రాయలేము. అందువల్ల 8 2 క్యూ అనేది ఆర్డర్ ఈ ప్లేస్లో కాకుండా 8 2 క్యూ ఆర్డర్ ఈ ప్లేస్లో కాకుండా ఇంకొక ప్లేస్ తీసుకుందాం. అంటే 8 ఇక్కడే రావాలని రూల్ లేదు. ఇంకొక చోటు చూద్దాం. సపోజ్ 8 ఇక్కడ కాదనుకుంటే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 8 క్యూ 2 వస్తుంది. అప్పుడు వి 17 ఇక్కడ రాసుకోవచ్చు. ఇంకా పైన ఎక్కడ రాయలేము చూడండి. 8 ఇక్కడ తీసుకుంటే క్యూ 2 రాయలేము. 8 క్యూ 2 తీసుకుంటే రాంగ్ ఆన్సర్ వస్తుంది. అప్పుడు 8 kg ఇక్కడ తీసుకొని క్యూ అనే పర్సన్ ఈ ప్లేస్లో తీసుకుంటే 2 kg అనే పర్సన్ ఈ ప్లేస్లో తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 2 kgకి ఇమ్మీడియట్లీ అబోవ్లో క్యూ అనే పర్సన్ ఉన్నాడు. 8 kgకి ఇమ్మీడియట్లీ బిలోలో కూడా క్యూ అనే పర్సన్ ఉన్నాడు. ఇంకా మనకు మిగిలింది ఒకే ఒక ప్లేస్ ఉంది చూడండి. ఈ ప్లేస్లో ఎవరిని అరేంజ్మెంట్ చేయొచ్చు అంటే వి 17 kg ఉండాలి. వాడు ఏ నెంబర్లో ఉండాలంటే ఈవెన్ నెంబర్లో ఉండాలని క్లారిటీగా తెలుసు. ఇప్పుడు వి ఈవెన్ నెంబర్ కరెక్ట్ ఆన్సరే చూడండి. 4th ప్లేస్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి 4th ప్లేస్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. అప్పుడు ఆ 4th ప్లేస్లో మనం ఎవరైనా అరేంజ్మెంట్ చేయొచ్చు అంటే వీని అరేంజ్మెంట్ చేస్తే వి యొక్క వెయిటేజ్ కూడా ఎంత ఇస్తున్నాడంటే 17 kg ఇస్తున్నాడు. వి వెయిటేజ్ 17 kg. ఇంకా మనకి ఎవరు వెయిటేజెస్ కావాలంటే క్యూ వెయిటేజ్ కావాలి, ఆర్ వెయిటేజ్ కావాలి. బట్ ఆర్ యొక్క వెయిటేజ్ ఎంత కాకూడదు అన్నాడు, 1 kg రాకూడదు అన్నాడు. ఆర్ వెయిటేజ్ 1 kg రాకూడదు అంటే క్యూ యొక్క వెయిటేజ్ 1 kg ఉంటుంది. ఇంకా మనకు కావాల్సిన ఆర్ వెయిటేజ్ ఎంతో కనుక్కోవాలి.
ఆర్ వెయిటేజ్. ఇక్కడ వెయిటేజెస్ కూడా చూడండి 20, 10, 25, 17, 8, 1, 2 కంప్లీటెడ్. ఇంకా మిగిలిన వెయిటేజ్ ఏముందో చూడండి 25 కంప్లీటెడే, 20 కంప్లీటెడే, 17 కంప్లీటెడే, 10 కంప్లీటెడే, 1 కంప్లీటెడే, 2 కంప్లీటెడ్, 8 కంప్లీటెడ్. 5 ఎక్కడ రాలేదు కాబట్టి ఆర్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంటుందంటే 5 kg రాయండి. ఆర్ వెయిటేజ్ ఇస్ ఈక్వల్స్ టు 5 kg. ఇంకా రిమైనింగ్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ పీ కంప్లీటెడ్, ఆర్ కంప్లీటెడ్, టీ కంప్లీటెడ్, యూ కంప్లీటెడ్, వి కంప్లీటెడ్, క్యూ కంప్లీటెడ్, ఎస్ కంప్లీటెడ్. ఈ థర్డ్ పొజిషన్లో ఉండే పర్సన్ ఎవరో మనకు కావాలి. ఆ థర్డ్ పొజిషన్లో ఉండే పర్సన్ చూడండి ఒకసారి. పి, క్యూ, ఆర్, ఎస్, టీ, యూ, వి వరకు వచ్చారు. డబ్ల్యూ మనకి ఎక్కడ రాలేదు చూడండి. మనం రీడ్ చేసినప్పుడు డబ్ల్యూ అనే పర్సన్ లేడు కాబట్టి ఆ డబ్ల్యూ ప్లేస్ ఏ ప్లేస్ ఉండాలంటే థర్డ్ ప్లేస్ ఉండాలి. డబ్ల్యూ ప్లేస్ ఈజ్ థర్డ్ ప్లేస్. ఇప్పుడు రీడ్ చేయండి ఒకసారి. ఎయిత్ సెల్ఫ్లో ఎవరు ఉండాలంటే పి ఉండాలి. పి యొక్క వెయిటేజ్ ఎంత అంటే 20 kg. 7th సెల్ఫ్లో ఆర్ ఉండాలి. ఆర్ యొక్క వెయిటేజ్ 5 kg. 6th సెల్ఫ్లో టీ ఉండాలి. టీ యొక్క వెయిటేజ్ 10 kg. 5th సెల్ఫ్లో యూ ఉండాలి. యూ యొక్క వెయిటేజ్ 25 kg. 4th సెల్ఫ్లో వి ఉండాలి. వి యొక్క వెయిటేజ్ 17 kg. 3rd సెల్ఫ్లో డబ్ల్యూ ఉండాలి. డబ్ల్యూ యొక్క వెయిటేజ్ 8 kg. 2nd సెల్ఫ్లో క్యూ ఉండాలి. క్యూ యొక్క వెయిటేజ్ 1 kg. 1st సెల్ఫ్లో ఎస్ ఉండాలి. ఎస్ యొక్క వెయిటేజ్ ఎంత ఇస్తున్నాడంటే 2 kg ఇస్తున్నాడు. ఓకేనా. దిస్ ఈజ్ ద మనకి ఫైనల్గా వచ్చినటువంటి పజిల్ అరేంజ్మెంట్. ఈ ఫైనల్ పజిల్ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని మనకి 5 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. ఆ 5 క్వశ్చన్స్కి కూడా సింపుల్గా ఆన్సర్స్ రాయడానికి ట్రై చేద్దాం. మనకి 8 సెల్ఫ్స్, ఏ సెల్ఫ్లో ఏ బాక్స్ నేమ్ రావాలి, ఆ బాక్స్ యొక్క వెయిటేజ్ కూడా క్లారిటీగా వస్తుంది. ఓకేనా. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చిన క్వశ్చన్స్కి సింపుల్గా ఆన్సర్స్ రాయడానికి ట్రై చేద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్స్ కూడా చూడండి. Question number 6th one. How many boxes were placed above the box which contained 25 kg of sugar? అంటే 25 kg ఆఫ్ షుగర్ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్కి అబౌవ్లో ఎన్ని బాక్సెస్ ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. ఆ 25 kg షుగర్ వెయిట్ ఉన్నటువంటి బాక్స్ ఎక్కడైతే ఉందో దానికి అబౌవ్లో 25 kg షుగర్ వెయిట్ ఉన్నటువంటి బాక్స్ 5th పొజిషన్లో ఉంది చూడండి. దీనికన్నా అబౌవ్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే 1, 2, 3 అంటే 3 బాక్సెస్ ఉన్నాయి. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. 3 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా సూచ్ చేయండి. ఇక్కడ 3 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th వన్ కూడా చూడండి. వాట్ అమౌంట్ ఆఫ్ షుగర్ వాజ్ కంటైనడ్ బై బాక్స్ క్యూ అన్నాడు. ఆ బాక్స్ క్యూ యొక్క వెయిటేజ్ ఎంతో చూడండి ఒకసారి. క్యూ వెయిటేజ్ ఇస్ ఈక్వల్స్ టు బాక్స్ క్యూ వెయిటేజ్ ఇస్ ఈక్వల్స్ టు 1 kg ఆఫ్ షుగర్ ఉండాలి. 1 kg ఆఫ్ షుగర్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 1 kg షుగర్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ బి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. థర్డ్ వన్ క్వశ్చన్ నెంబర్ 8th వన్ చూడండి. హౌ మెనీ బాక్సెస్ వర్ ప్లేస్డ్ బిట్వీన్ ద బాక్స్ which contained 5 kg of sugar and the box which contained 1 kg of sugar అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే హౌ మెనీ బాక్సెస్ కనుక్కోవాలి. ఏటికి మధ్యలో అంటే 5 kg షుగర్ ఉన్నటువంటి బాక్స్కి 1 kg షుగర్ ఉన్నటువంటి బాక్స్కి ఈ రెండింటికి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 kg ఆఫ్ షుగర్ 5 kg ఆఫ్ షుగర్కి మిడిల్లో ఉన్నటువంటి బాక్సెస్ చూడండి. 1 kg ఆఫ్ షుగర్ అంటే ఈ ప్లేస్, 5 kg ఆఫ్ షుగర్ అంటే ఈ ప్లేస్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని అవి కౌంటింగ్ 1, 2, 3, 4 అంటే 4 బాక్సెస్ ఉన్నాయి. ఆ 4 బాక్సెస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్గా చూస్ చేద్దాం. బట్ ఇక్కడ 4 అనే నెంబర్ లేదు కాబట్టి నన్ ఇస్తున్నాడు, 1 ఇస్తున్నాడు, 2 ఇస్తున్నాడు, 3 ఇస్తున్నాడు, మోర్ దెన్ 3 అన్నాడు చూడండి. 4 అనేది మోర్ దెన్ 3 ఉన్నటువంటి ఆప్షన్ కాబట్టి ఇక్కడ మోర్ దెన్ 3 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ ఏ అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా ఇస్తున్నాడు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 9th వన్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కాంబినేషన్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో కరెక్ట్ ఆప్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 7 or 8 kg అన్నాడు. 7 or 8 kg 7 or 8 kg రావాలి. ఇది కరెక్టా రాంగో చెక్ చేసుకోండి. 7th సెల్ఫ్లో ఆర్ అనే పర్సన్ ఉన్నాడు కానీ బాక్స్ ఆర్ యొక్క వెయిటేజ్ 5 kg ఉండాలి. బట్ ఇక్కడ 7 kg కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2 1P 20 kg అన్నాడు చూడండి. ఫస్ట్
సెల్ఫ్లో పి ఉన్నాడా? లేడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సరే. ఫస్ట్ సెల్ఫ్లో పి అనే పర్సన్ లేడు. ఆప్షన్ నెంబర్ 2 కూడా రాంగ్ ఆన్సర్. థర్డ్ వన్ 2Q 1 kg ఇస్తున్నాడు. సెకండ్ సెల్ఫ్లో క్యూ ఉండాలి, క్యూ యొక్క వెయిటేజ్ 1 kg అన్నాడు. ఇది కరెక్ట్ ఆన్సరే. చూడండి, సెకండ్ సెల్ఫ్లో బాక్స్ క్యూ అనే బాక్స్ ఉంది. క్యూ బాక్స్ యొక్క వెయిటేజ్ కూడా ఎంత ఇస్తున్నాడంటే 1 kgనే కాబట్టి దిస్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th వన్ చూడండి. 4 ఆఫ్ ద ఫాలోవింగ్ 5 are alike in a some way and hence form a group. Which of the following is the one that does not belong to that group అన్నాడు. మనకి మొత్తం 5 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఈ 5 ఆప్షన్స్లలో 4 ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటే 1 ఆప్షన్ అంటే 4 ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి. ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉండాలి. ఆ డిఫరెంట్గా ఉండే ఆప్షన్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ VQRUT ఇస్తున్నాడు చూడండి. VQRUT అంటే ఇక్కడ V యొక్క వెయిటేజ్ 17 kg ఇస్తున్నాడు. సెల్ఫ్ నెంబర్ 4. V వెయిటేజ్ 17 kg, సెల్ఫ్ నెంబర్ 4. వీడు సెల్ఫ్ నెంబర్ 4th వన్. Q వెయిటేజ్ కూడా చూడండి. Q వెయిటేజ్ సెకండ్ సెల్ఫ్ 1 kg. Q వెయిటేజ్ సెకండ్ సెల్ఫ్ 1 kg. వీడు ఏ సెల్ఫ్ అంటే సెకండ్ సెల్ఫ్. R కూడా చూడండి. R వచ్చేసరికి 5 kg, సెవెంత్ సెల్ఫ్. R వచ్చేసరికి 5 kg. ఏ సెల్ఫ్ అంటే సెవెంత్ సెల్ఫ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ వన్ UT. U వచ్చేసరికి 5th సెల్ఫ్ 25 kg. U 25 kg బట్ ఏ సెల్ఫ్ అంటే 5th సెల్ఫ్. T వచ్చేసరికి 6th సెల్ఫ్ 10 kg ఇస్తున్నాడు. 10 kg బట్ ఏ సెల్ఫ్ అంటే 6th సెల్ఫ్ ఇస్తున్నాడు. సెల్ఫ్స్ వైజ్గా చూస్తే చూడండి, V 4th సెల్ఫ్, Q సెకండ్ సెల్ఫ్, T 6th సెల్ఫ్. ఈ 3 వచ్చేసరికి ఈవెన్ నెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ ఇస్తున్నాడు. U 5th సెల్ఫ్, R 7th సెల్ఫ్ అంటే ఇవి రెండు వచ్చేసరికి ఆడ్ నెంబర్ సెల్ఫ్స్ ఇస్తున్నాడు. ఓకేనా? 3 ఈవెన్ నెంబర్, 3 ఈవెన్ నెంబర్, 2 ఆడ్ నెంబర్ అంటే ఇక్కడ సిమిలర్ రూల్ ఏం ఫాలో కాలేదు కాబట్టి సెల్ఫ్స్ వైజ్గా ఆన్సర్ రాయడం లేదు. ఇంకా వెయిట్స్ ప్రకారంగా చూడండి, ఇక్కడ V యొక్క వెయిట్ 17 kg ఆడ్ నెంబర్, Q యొక్క వెయిట్ 1 kg ఆడ్ నెంబరే, R యొక్క వెయిట్ 5 kg ఆడ్ నెంబరే, U యొక్క వెయిట్ 25 kg ఆడ్ నెంబరే. బట్ T యొక్క వెయిట్ 10 kg అనేది ఈవెన్ నెంబర్ వెయిట్ ఇస్తున్నాడు చూడండి. అంటే ఎక్సెప్ట్ 5th ఆప్షన్ T వెయిట్ 10 kg కాకుండా రిమైనింగ్ ఆల్ పర్సన్స్ యొక్క వెయిటేజ్ ఏ నెంబర్లలో ఇస్తున్నాడంటే ఆడ్ నెంబర్లలో ఇస్తున్నాడు చూడండి. ఆడ్ నెంబర్ 17, 1, 5, 25 అనే ఆడ్ నెంబర్స్, 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి అవుట్ ఆఫ్ దీస్ 5 ఆప్షన్స్లలో మనకి ఎక్సెప్ట్ 5th ఆప్షన్ తప్ప రిమైనింగ్ ఆల్ ఆర్ సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏదంటే 5th ఆప్షన్, దట్ ఈస్ ద T. ఆ T వెయిటేజ్ 10 kg ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద డిఫరెంట్ ఆన్సర్ అని. ఓకేనా?